గైస్ ఇప్పటి వరకు మనం ఒక ప్లాట్స్ అయితే సింగిల్ ప్లాట్స్ చూసాం అండ్ ఒకే ప్లాట్లో డిఫరెంట్ చార్ట్స్ చూసాం. సో అలా చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఒకే ఫిగర్లో మల్టిపుల్ సబ్ ప్లాట్స్ చూస్తున్నాం. సో అవి ఎలా చేయాలి ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కమింగ్ అప్. హే గైస్, మై నేమ్ ఇస్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ WonkyCode. సో గైస్ ఇప్పుడు నేను మీకు సబ్ ప్లాట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. సబ్ ప్లాట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మీకు. సో నాది ఒకే ఫిగర్ మాత్రం ఒకటే, కానీ నేను ఇక్కడ 4 ప్లాట్స్ అనేవి ఒక్కసారిగా డిస్ప్లే చేయొచ్చు. సో మీకు ఉంటుంది కదా ఎప్పుడైనా ఏదన్నా మీటింగ్స్లో కానీ అలాంటప్పుడు 4 ప్లాట్స్ ఒకేసారి చూపించాలనుకోండి, మనకి పెయిర్ ప్లాట్స్ అని ఉంటాయి. పెయిర్ ప్లాట్స్లో ఏంటంటే మల్టిపుల్ ప్లాట్స్ అనేవి అన్నీ ఒక ఫిగర్లోనే కనిపిస్తాయి. సో ఇలాంటివి ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఫిగర్ అనేది నేను ఒకటి క్రియేట్ చేశాను. ఒక సైజు విడ్త్ హైట్ ఇచ్చేసాను. సో ఇలాంటి సైజ్తో ఒక ఫిగర్ క్రియేట్ చేస్తాను. ఇది గ్రిడ్కి సంబంధించి 2x2 గ్రిడ్ అంటే 2 rows ఉంటాయి, 2 columns ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సబ్ ప్లాట్ అని ఒక ఫంక్షన్ ఉంది, ఒక మెథడ్ ఉంది. సో ఈ సబ్ ప్లాట్లో మనం ఇక్కడ 2 to 1 అంటే ఏంటంటే ఫస్ట్ 2 వచ్చి రోస్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ 2 వచ్చి కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, థర్డ్ది 1 అని ఉంది కదా, ఆ 1 వచ్చి ఫ్రేమ్ నంబర్ని చెప్పద్ది. ఈ ఫ్రేమ్ నంబర్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు నీట్గా కనిపిస్తుంది కదా, ఇది చూడండి 1 2 3 4 ఇలా 4 ఉన్నప్పుడు ఇది ఫస్ట్ ఫ్రేమ్ అవుద్ది, సెకండ్ ఫ్రేమ్ అవుద్ది, థర్డ్ ఫ్రేమ్ అవుద్ది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదో ఇక్కడ నేను జస్ట్ టెక్స్ట్ పెట్టాను అంతే. టెక్స్ట్ పెట్టాను కాబట్టి నాకు 1 అనేది ఇక్కడ ఉంది. ఇన్ కేస్ నేను ఇక్కడ ఒక గ్రాఫ్ పెట్టాను అనుకోండి, ఒక స్కాటర్ ప్లాట్, హిస్టోగ్రాము, సో అలా అది నెక్స్ట్ కూడా చూపిస్తాను, దీంట్లోనే నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ 1 అని పెట్టాను. అలాగే సబ్ ప్లాట్స్ 2 to 2 అంటే 2 rows 2 columnsలో సెకండ్ ఫ్రేమ్లో, 2 rows 2 columnsలో థర్డ్ ఫ్రేమ్, ఇది 2 rows 2 columns ఫోర్త్ ఫ్రేమ్. అలాగా ఇచ్చాను కదా. ఇక్కడ టైటిల్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు మీరు, టైటిల్స్, లేబుల్స్ ఇవన్నీ ఒక్కో దాంట్లో ఇచ్చుకోవచ్చు. ఓకే, సో అన్నిటిని కలిపి ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో అలాగే ఇప్పుడు నేను చూడండి, నేను గ్రూప్ బై తీసుకొని సేమ్ ఇంతకట్లాగే చేస్తున్నాను. గ్రూప్ బై స్టాక్ మార్కెట్ డేటా తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఐడీస్కి సంబంధించిన ప్లాట్ ప్లస్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్లాట్, 2 ప్లాట్స్ నేను ఒకే సబ్ ప్లాట్స్లో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా 2x2 గ్రిడ్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రేమ్లో వచ్చి సెపల్ లెంత్ విడ్త్కి సంబంధించిన ఇది ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో వచ్చి సెపల్ లెంత్ విడ్త్ ఇచ్చాను, థర్డ్ దాంట్లో కూడా ఏమి ఇచ్చాను, సెపల్ విడ్తే ఇచ్చాను. కాకపోతే ఇదేమి ఇచ్చాను, జస్ట్ లైన్ గ్రాఫ్ ఇచ్చాను. ఈ థర్డ్ది వచ్చి బార్ గ్రాఫ్ ఇచ్చాను, ఫిఫ్త్ది వచ్చి ప్లాట్ లైన్ గ్రాఫ్ ఇచ్చాను. ఓకే, సో ఇలాగా అయితే నేను చేశాను. ఓకే, మీరు కూడా ఇలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది వెరైటీగా ఉంటుంది కొంచెం. అంటే 2x1 అంటే 2 rows 1 column అని అర్థం. 2 rows 1 columnలో ఫస్ట్ది వచ్చి ఇది అవద్ది, సెకండ్ది వచ్చి ఇది అవద్ది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. టైట్ లేఅవుట్ అంటే ఏంటంటే గైస్, సో ఎప్పుడైనా 2 plots ఇలా పెట్టున్నాం కదా, సో ఇలాంటివి టైట్ లేఅవుట్ అని కాల్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఈ 2 plots అనేవి మెర్జ్ అవ్వు, అంటే ఓవర్లాప్ అవ్వు. నార్మల్గా కొన్నిసార్లు ఏమవుద్దంటే ఇలా ఓవర్లాప్ అయిపోతుంటాయి, పైన ఇట్లా ఓవర్లాప్ అయిపోతాయి. అప్పుడు ఏంటంటే ఇక్కడ సంబంధించిన లేబుల్స్ ఉంటాయి కదా, దీనికి సంబంధించిన లేబుల్స్ అవి కనపడవు. అలాంటివి అవ్వకుండా, ఓవర్లాప్ అవ్వకుండా ఈ టైట్ లేఅవుట్ అనేది మనకి చాలా యూజ్ అవుద్ది. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని డాక్యుమెంటేషన్ కానీ చూస్తే, అడ్జస్ట్ ద ప్యాడింగ్ బిట్వీన్ అరౌండ్ సబ్ ప్లాట్స్ అంటే ప్యాడింగ్ అంటే ఈ గ్యాప్ అని అర్థం, ఈ గ్యాప్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇలాంటివి చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది, ఇది బాగా చూడండి. సో ఇలాంటివి కూడా చేయొచ్చు. అంటే 2 rowsలో ఫస్ట్ వచ్చి 2 columnsలో ఇలాగా, ఇంకొకటి వచ్చి ఒకే కాలం పెట్టేటట్టు. సో దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ మీరు బాగా గమనించండి. సో ఇక్కడ నేనేం చేశానంటే ఫస్ట్ రో తీసుకుందాం. ఇక్కడ 2 rows ఉన్నాయి, ఇదొక రో 2 rows ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రోలో ఏమున్నాయి, 2 columns ఉన్నాయి. వేరేస్ సెకండ్ రోలో మాత్రం నాకు ఒకటే కాలం ఉంది. ఓకే, ఒక్క కాలమే ఉంది. ఇది స్పాన్ అయిపోయింది. మనం HTML లాంగ్వేజ్లో చెప్పుకుంటే స్పానింగ్ అంటాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, దీని యొక్క డిఫాల్ట్ ఫ్రేమ్ నెంబర్ ఎంత అవుద్ది, 1 అవద్ది. దీని యొక్క ఫ్రేమ్ నెంబర్ 2 అవద్ది. ఓకే, సో ఇప్పుడు నేను 2 rows 2 columnsలో ఫస్ట్ దాంట్లో ఇది పెట్టేశాను 2 to 1, అండ్ 2 rows 2 columnsలో ఇది పెట్టేశాను 2 to 2. కానీ ఇక్కడ చూడండి 2 1 2 అని ఉంది. అంటే 2 rows 2 ఉన్నాయి, కానీ 1 column పెడుతున్నాను నేను. ఓకే, 1 column అంటే 1 column పెట్టాను. సో ఈ 2 ఏమవుద్దంటే
జస్ట్ స్పానింగ్ అంటే 2 కాలమ్స్ మనం ఆక్యుపై చేస్తున్నాం. ఈ స్పానింగ్ చేసి 2 కాలమ్స్ని ఆక్యుపై చేస్తున్నాం. అందుకని 2 పెట్టేయండి. డిఫాల్ట్గా 2 పెట్టేయాలి. ఇన్ కేస్ 3 ఇంకొకటి ఉందనుకో అప్పుడు మనం లాస్ట్ది ఏం పెడతామంటే ఇక్కడ 3 పెడతాం. ఓకే, ఇంకొకటి కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. మీకు ఇది ఫస్ట్ వెంటనే అయితే అర్థం కాదు. మీరు జస్ట్ ఒకసారి 2-3 సార్లు ట్రై చేయండి. ట్రై చేసి నంబర్స్ చేంజ్ చేసి చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇక్కడ ఇది కూడా గమనించండి. ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇక్కడ వచ్చి సో ఇప్పుడు ఇది చూడండి, దీంట్లో వచ్చి మనకి ఫస్ట్ కాలంలో 2 రోస్ ఉన్నాయి. ఓకే, ఇదొక రో. వేరే సెకండ్ కాలంలో మనకి ఓన్లీ 1 రోనే ఉంది. ఓకే, దీన్ని ఏమంటామంటే 2 రోస్ని తీసుకుంది కాబట్టి రో స్పానింగ్ అంటాం. పైన మనం ఇందాక మాట్లాడుకున్న దాన్ని కాలమ్ స్పానింగ్ అంటాం, ఎందుకంటే 2 కాలమ్స్ని తీసుకున్నది కాబట్టి అక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 2 to 1 అని ఉంది. డిఫాల్ట్గా దీని ఫ్రేమ్ నెంబర్ ఎంత ఉంటుంది? దీనికి 1 ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది, దీనికైతే 3 ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది. ఇన్ కేస్ ఇటు సైడ్గా ఉంటే 2 ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కాలంలో ఫస్ట్ది ఏముంది, 2 రోస్ ఉన్నాయి కదా. సో 2 రోస్ 2 కాలమ్స్ ఫస్ట్ ఫ్రేమ్ నెంబరు. దీన్ని సెకండ్ దాన్ని వదిలేయండి. ఇప్పుడు థర్డ్ దానికి రండి. థర్డ్ దానికి కూడా ఇక్కడ ఇదొక రో కాబట్టి 2 రోస్ ఉన్నాయి కాబట్టి 2 రోస్ 2 కాలమ్స్ థర్డ్ ఫ్రేమ్ నెంబరు. ఇప్పుడు ఇంకా మనం ఈ రైట్ సైడ్ దాని గురించి వర్కౌట్ చేయాలి. రైట్ సైడ్ దానికి ఏముంది, 1 రో ఇక్కడ 2 కాలమ్స్, ఈ కాలమ్ 2 ఉన్నాయి కాబట్టి 2 కాలమ్స్ 1 రో 2 కాలమ్స్ ఫ్రేమ్ నెంబర్ ఎంత అవుద్ది, 2 ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి 2 పెట్టేస్తాం. ఓకే, అంటే దీన్ని ఆక్యుపై స్పానింగ్ 2 జరిగింది కాబట్టి 2 పెట్టేస్తాం, నెంబర్ ఆఫ్ స్పానింగ్ అన్నట్టు. ఓకే, అక్కడ ఫ్రేమ్ నెంబర్ రాదు. ఓకే, అందుకని 1 to 2 అయింది అది. ఓకే, సో ఇలాగా మనం చేసుకోవచ్చు. మీరు ఒకసారి దీన్ని ట్రై చేస్తానండి, ట్రై చేస్తేనే ఇది వస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్లో నేను అర్థం చేసుకునేటప్పుడు ఇది నీట్గా ఒక్కొక్కటి నంబర్ చేంజెస్ చేసి అర్థం చేసుకున్నాను. ఓకే, సో అలాగా ఇప్పుడు నేను ఏదైనా చేయగలను. జస్ట్ నాకు ఎంత టైం కూడా పట్టలేదు, 1 అవర్ కూర్చున్నాను, 1 అవర్లో నేను చేసేసాను. సో ఇలాగే మీరు కూడా ఒక 1 అవర్ కూర్చొని సో ఒక్కొక్క నంబర్ చేసి చూడండి. ఇప్పుడు నేనంటే 2x2 చెప్పాను కదా మీకు. సో మీరు 3x3 ట్రై చేయండి. 3x3 ట్రై చేసి సో ఒకసారి స్పానింగ్ చేసి చూడండి. సో అన్నీ మీకు నీట్గా అర్థం అవుతాయి. ఓకే, so that's pretty much it guys. Thank you very much for watching this video. Hope you like this video and I'll see you in the next one.